పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న సీఎం జగన్ విద్యా విధానంలో మరో కొత్త ఆవిష్కరణకు తెరతీశారు. ఎలాంటి విద్య చదివితే పెట్టి పుట్టాలంటారో అలాంటి విద్యా విధానాన్ని పేద పిల్లలకు ఉచితంగా అందించడమే లక్ష్యంగా ఎడెక్స్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దురదృష్టవశాత్తు ఎల్లో మీడియాకు ఇంతటి విలువైన అంశం వార్తగా కనిపించలేదు. పొత్తులు, సీట్ల ప్యాకేజీలే ప్రముఖంగా కనిపించాయి. ఇక ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ ఎడిటెడ్ కామెంట్లో చూద్దాం. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ఎల్లో మీడియాలో ఉక్కపోత ఎక్కువైంది. కడుపు ఉబ్బరం పెరిగింది, ఒత్తిడి పెరిగింది. ఫలితంగా దాని వార్తా ప్రాధాన్యాలు మరింత అదుపు తప్పాయి. రాజధాని ఫైల్స్ పేరుతో ఓ సినిమాను విడుదల చేశారు. ఫైల్స్ కాదు పైల్స్ అంటే మొలలు అన్నారెవరో. పెత్తందారి పైల్స్ అనే పేరుతో పెడితే బాగుండేదంటున్నారు. ఎల్లో మీడియా ఉన్న పరిస్థితికి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అందుకే ఎల్లో మీడియాలో ప్రముఖ వార్తగా మారింది. ఎల్లో మీడియాకు తోడైన ఇంకో కామ్రేడరీ వార్త విధ్వంసం పేరుతో పుస్తకావిష్కరణ. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అంటారు కదా, అట్లాగే పెత్తందారిల బాధ ఎల్లో మీడియా ద్వారా సకల జనులకు బాధ. ఈ రెండింటికి మధ్యనున్న కామ్రేడరీ అనుబంధమే ఈ పుస్తక సారాంశం. కనుక అది కూడా వారికి పెద్ద వార్తే. స్కూళ్లలో ఐబీ సిలబస్ పెడితే మాత్రం ఏమిటి విశేషం? ఎడెక్స్ ద్వారా కళాశాలల్లో అంతర్జాతీయ సిలబస్ ను ప్రవేశపెడితే ఏం ప్రయోజనం ఉంటుంది? ఇటువంటి సందేహాలు కలగడం సహజం. టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ప్రపంచం ఏకైక గ్లోబల్ మార్కెట్ గా అవతరిస్తోంది. ఈ మార్కెట్ ను ఒకే ఒక వ్యవహారిక భాష నియంత్రిస్తోంది. గ్లోబల్ విలేజ్ గురించి తరచూ మాట్లాడుతూ ఉంటారు. మన పూర్వీకులు ఎప్పటి నుంచో వసుదైక కుటుంబం అనే భావనను వ్యాప్తిలోకి తెచ్చారు. ఎలిజర్ బెన్ ఏ హుదా అనే భాషా శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన రష్యాలో పుట్టి పెరిగిన యూదు జాతీయుడు. ప్రపంచమంతా ఒకే భాష మాట్లాడే రోజు వస్తుందనే అభిప్రాయాన్ని 100 ఏళ్లకు పూర్వమే ఆయన ప్రకటించారు. అయితే అది హిబ్రూ భాష కావాలనేది ఆయన కోరిక. అలాగే సంస్కృతానికి గ్లోబల్ భాష అయ్యే లక్షణాలు ఉన్నాయనే భాషావేత్తలు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఇప్పటికే ప్రపంచ భాషగా ఇంగ్లీషు చాలా దూరం వెళ్లిపోయింది. ప్రపంచీకరణ, సాంకేతిక పురోగతి, వలసల కారణంగా ఏర్పడుతున్న సాంస్కృతిక మార్పులన్నీ ఆంగ్లీకరణను వేగవంతం చేస్తున్నాయి. ఉన్నతమైన జీవనాన్ని ఆకాంక్షించే ప్రతి బాలికా బాలుడు, ప్రతి యువతీ యువకుడు గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా దూసుకుపోవాల్సిన అవసరం ఉంది. అలా దూసుకుపోవాలంటే మొదటి అవసరం ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం. రెండో అవసరం వేగంగా మారుతున్న టెక్నాలజీల మీద పట్టు సాధించడం. మూడోది గ్లోబల్ మార్కెట్ అవసరాలకు పనికొచ్చే సబ్జెక్టులను అభ్యసించడం. ఈ అవసరాలను మన పిల్లలు ఎలా సమకూర్చుకోగలరు? ఎవరో పెట్టి పుట్టినవారు, కలవారి పిల్లలు మాత్రమే నెరవేర్చుకోగలిగిన కలలుగా ఇవి కనిపిస్తున్నాయి. భారతదేశం అంతా కలిపి కేవలం 210 అత్యున్నత స్థాయి ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే ఇప్పుడు ఐబీ సిలబస్ ను అమలు చేస్తున్నారు. సంపన్నులు మాత్రమే ఆ స్కూళ్ల ఫీజులను భరించగలరు. మనకు అలవాటైన బట్టీయం పద్ధతికి భిన్నంగా ఐబీ విద్యా బోధన ఉంటుంది. మన సాంప్రదాయ పద్ధతిలో 20 ఎక్కాలు గడగడా చదివేవారు కూడా సాధారణ లెక్కలు చేయలేకపోవడం మనకు తెలిసిందే. బట్టీయం పద్ధతిలో వివేచన, విశ్లేషణ, ఆలోచనలకు అవకాశం తక్కువ. విమర్శనాత్మకంగా ఆలోచించడం, భిన్నంగా ఆలోచించడం, సమస్యను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ఐబీ పాఠశాలల్లో అలవాటు చేస్తారు. వీటితో పాటు వివిధ రంగాల్లో రాణించేలా ప్రపంచమంతటా ఉపాధి, ఉన్నత విద్యా అవకాశాలు పొందే విధంగా తర్ఫీదు ఉంటుంది. దేశంలో కేవలం 210 బడుల్లో మాత్రమే ఉన్న ఇటువంటి ఖరీదైన ఐబీ విద్యా బోధనను రాష్ట్రంలోని 40,000 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో దశల వారీగా ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ సంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వచ్చే సంవత్సరం 2025-26 నుంచి 1వ క్లాసులో ఐబీ సిలబస్ ప్రవేశపెడతారు. ఏటా ఒక్కో క్లాసు పెంచుకుంటూ వెళ్తారు. 2037 నాటికి +2 వరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులంతా ఐబీ సిలబస్ లోనే ఉంటారు. ప్రపంచ గమనానికి అనుగుణంగా మన ఉన్నత విద్యా కోర్సులు మారలేదన్నది ఒక వాస్తవం. ప్రభుత్వాధినేతలకు ఉండవలసిన దార్శనికత లేకపోవడం ఒక కారణం. అసలు సంకల్పమే లేకపోవడం మరో కారణం. చంద్రబాబు వంటి పెత్తందారి నాయకులు అసలు విద్యారంగంలో ప్రభుత్వ జోక్యమే అనవసరమని, దాన్ని పూర్తిగా ప్రైవేటు రంగానికే వదిలివేయాలని బహిరంగంగానే ప్రబోధించారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ విద్యారంగం కుప్పకూలిపోయే విధంగా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణల ఫలితంగా నాణ్యమైన ప్రపంచ శ్రేణి విద్య పేద విద్యార్థులందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్ పెత్తందారీ శక్తులు అందువల్లనే జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దింపేయడానికి భయంకరమైన కుట్రను రచించాయి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న మన విద్యార్థులు ప్రపంచ మార్కెట్లో పోటీ పడడానికి అనువుగా వారి పాఠ్యాంశాలు, బోధనా ప్రక్రియలు లేవన్నది నిర్వివాదాంశం. వరల్డ్ క్లాస్ స్థాయికి మన కళాశాలలను తీర్చిదిద్దడానికి చాలా సమయం పట్టవచ్చు.
అప్పటి వరకు ఏటా బయటకొస్తున్న మన పట్టభద్రులంతా అన్యాయానికి గురి కావాల్సిందేనా? అలా జరగకూడదన్న లక్ష్యమే ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందానికి కారణమైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, కొలంబియా, కేంబ్రిడ్జ్, ఎంఐటి వంటి ప్రతిష్టాత్మక గ్లోబల్ వర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా మన డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు అందుబాటులోకి తేవడం ఈ ఒప్పందంలోని ప్రధాన అంశం. విద్యార్థులకు ఈ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి, కరిక్యులంలో భాగమవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రిస్క్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, స్టాక్ ఎక్స్చేంజ్, వెల్త్ మేనేజ్మెంట్ వంటి ఆధునిక కోర్సుల్లో మన దగ్గర ప్రామాణికత లేదు. ఎడెక్స్ ద్వారా ఇందులో వరల్డ్ క్లాస్ కోర్సులను మన విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ వర్టికల్స్ కు సంబంధించిన పరీక్షను ఎంపిక చేసుకున్న గ్లోబల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. విద్యార్థికి ఆ కోర్సులకు సంబంధించిన క్రెడిట్స్ లభిస్తాయి. గ్లోబల్ మార్కెట్లో ఉపాధి పొందడానికి, ఉన్నతమైన విదేశీ విద్యను అభ్యసించడానికి ఈ క్రెడిట్స్ ఉపకరిస్తాయి. ఈ ప్రయత్నాలు ఇంకో 10-15 ఏళ్లు నిర్విఘ్నంగా కొనసాగితే మన విద్యార్థులు ప్రపంచ వేదికపై జైత్రయాత్ర చేస్తారు, అత్యున్నత స్థానాలకు ఎగబాకుతారు. వారితో పాటు వారి కుటుంబాలు, గ్రామాలు, రాష్ట్రం, దేశం అభివృద్ధి ఫలాలను అందుకుంటాయి. పేదవాడు అభివృద్ధి చెందడం పెత్తందారీ శక్తులకు నచ్చదు, వారి అభివృద్ధిని ఓర్వలేరు. ఇంతటి విప్లవాత్మకమైన ప్రగతిశీలకు విత్తనాలు చల్లుతున్న శుభగడియలకు వారి దృష్టిలో ప్రాధాన్యం లేదు. అందుకే అవి వార్తలు కావు. పైపెచ్చు మసిపూయాలి, బురద జల్లాలి, విధ్వంసం జరుగుతోందని ఓండ్ర పెట్టాలి, అభివృద్ధి ఎక్కడుందని మొరగాలి, మూల సంఖ వ్యాధి వికారాన్ని సినిమాల్లో ప్రదర్శించాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. పేదలకు విజ్ఞాన ఫలాలు అందకూడదు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండకూడదనే పెత్తందారుల కుట్ర కేవలం వారి స్వార్థం మాత్రమే కాదు, ఇదొక దేశద్రోహ నేరం. దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టు. శూన్యాంకాన్ని ప్రసాదించి ప్రపంచ గణిత శాస్త్రాన్ని మలుపు తిప్పిన ప్రతిభాశాలి, గ్రహగతులను, భూభ్రమణాన్ని నిర్ధారించిన మేధావి ఆర్యభట్ట, గణిత ఖగోళ శాస్త్రజ్ఞుడైన భాస్కర, బ్రహ్మగుప్త, వరాహ మిహిర, వైద్యశాస్త్ర పితామహుడు చరకుడు, సర్జరీ పితామహుడు సుశ్రుతుడు, ఆటమిక్ థియరీని ప్రతిపాదించిన కనాదుడు, తత్వవేత్త, రసవాద శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునుడు, ప్రామాణిక అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు, యోగ శాస్త్ర సృష్టికర్త పతంజలి వగైరాలంతా ఆ కాలంలో జీవించిన వారే. కానీ ఆనాటి విజ్ఞానమంతా సంస్కృత భాషకే పరిమితం కావడం, ఆ భాషను నేర్చుకునే అర్హత పిడికెడు మందికే పరిమితం కావడం జాతికి జరిగిన తీరని ద్రోహం. విశాల ప్రజానికానికి విద్య అందుబాటులో ఉండి ఉంటే, సంస్కృతం నిషిద్ధం కాకపోయి ఉంటే ఈ మేధావుల ఆవిష్కరణలు మరింత ఊర్ధ్వగతి పొందేవి. పారిశ్రామిక విప్లవం బ్రిటన్ కంటే 2-3 శతాబ్దాల ముందే భారత్లో ప్రభవించేది. మన నెమలి సింహాసనం, మన కోహినూరు వజ్రం మన దగ్గరే ఉండేవని చెప్పడం చాలా చిన్న విషయం. ఇప్పుడు కూడా ప్రపంచ భాష ఇంగ్లీషు నేర్చుకోవద్దని, నాణ్యమైన విద్యను అభ్యసించకూడదని పేద వర్గాలను మన పెత్తందారులు శాసిస్తున్నారు. ఇదే దేశ ద్రోహం. ఈ దేశ ద్రోహానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పేద వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. పెత్తందారీ కార్పొరేట్ శక్తులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సకల రాజకీయ పక్షాలను ఏకం చేసి మోహరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కుడి ఎడమల డాల్ కత్తులు మెరియా అన్నట్టు అతివాద మితవాద పార్టీలన్నీ ఎవరి దారిలో వారు ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. పెత్తందార్ల సేవలో తరిస్తున్నారు. చివరికి త్యాగాల చరిత గల పతాకాలను అపవిత్రం చేస్తున్నారు. పేద వర్గాలు ఈ పరిణామాలను గమనించాయి, సమరోత్సాహంతో నినదిస్తున్నాయి.